ఇల్లందు మండలంలో 11 గ్రామ పంచాయతీలలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తుంది అని వారిని గెలిపించాలి అని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు కోరారు. దశాబ్దాలుగా విప్లవ పార్టీలు ఉద్యమమే ఊపిరిగా ప్రజా సమస్యలే పరిష్కారంగా పోరాటాలు చేస్తూ విద్య, వైద్యం, రహదారులను సాధించుకోవడం జరిగిందన్నారు. ఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1978 నుండి ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్నామని, ప్రజాస్వామికంగా ప్రజా గొంతుక వినిపించేందుకు న్యూ డెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. అనేక పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయని పరిస్థితులను నిలదీస్తూ వస్తున్నామని, ఎన్నేళ్లు గడిచినా తాము కేసులతో ఉద్యమాల్లో ఉన్నామని అన్నారు. మరుగుడం గ్రామ పంచాయతీ ఓనర్ ఈ నెల 17వ తారీఖున గ్రామ పంచాయతీకి 3వ దశల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు మండలం నుంచి 11 పంచాయతీలని పోటీలో నిలబడ్డది. మసివాగా అనేటువంటి పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థి రాముల్ నాయక్ ఉన్నాడు. అతన్ని బలపరుస్తున్నాం. ఈ అభ్యర్థుల తరపున మేము ప్రజలకి అంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, వీరందరినీ గెలిపించాల్సిందిగా వారిని ఓటర్స్కి, ప్రజలకి, అన్ని రాజకీయ వర్గాల ప్రజానీకానికి, విద్యార్థులకు, మేధావులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక అధికార పార్టీ కానీ లేదా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దోపిడీ వర్గ పార్టీల తరపున పోటీలో ఉన్నటువంటి వారందరినీ ఓడించమని చెప్పి వాళ్ళు ఎవరైతే మీ ముందుకు వస్తారో వాళ్ళందరినీ తిరస్కరించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి, ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని ఎందుకు ఓడించాలి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థుల్ని ఎందుకు గెలిపించాలి అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ ముఖ్యంగా ఒక 55 సంవత్సరాల నుంచి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు ప్రాంతంలో పనిచేస్తుంది. ఉద్యమమే ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రజా అభివృద్ధే లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజానికానికి ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ, గిరిజన జాతి ఏదైతుందో అట్లాగే బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం మేము ప్రత్యేకమైనటువంటి కృషిని కొనసాగిస్తున్నాం. ఫారెస్ట్ వాళ్ళని ఎదిరించి ప్రతిఘటించి, రెవెన్యూ వాళ్ళని కూడా ఎదిరించి ప్రతిఘటించి 11,50,000 ఎకరాల భూముల్ని ఈ పేదలకి న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో, విప్లవ సంస్థల ఆధ్వర్యంలో సాధించి పెట్టాం. ఏ ప్రభుత్వాలు, ఏ పాలకుడు, ఏ రాజ్యం సాధించినటువంటి ఒక గొప్ప విజయం అనేటువంటి చెప్పి మేము గర్వంగా ఈ రోజుకి మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఆధునికమైనటువంటి పంటలు పండించేటువంటి ఒక అభివృద్ధిని మేము సాధించేటువంటి వైపు రైతాంగాన్ని, ఆదివాసీల్ని మేము చైతన్యపరిచాం. మా చైతన్య కృషి ఫలితంగా ఈరోజు 4 పైసలు సంపాదించుకోగలుగుతున్నారు. అట్లాంటి భూముల్ని పంచాము, అభివృద్ధి చేశాం. కాబట్టి న్యూ డెమోక్రసీ పార్టీని గెలిపించమని అడుగుతున్నాం.
గతంలో గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ప్రజల సమస్యల్ని వెలుగెత్తటంలో, న్యూ డెమోక్రసీ నిర్వహించినటువంటి ఉద్యమాలలో, పోరాటాలలో వాళ్ళు పాల్గొనడం, ప్రభుత్వ వేదికలలో ప్రజా సమస్యల్ని చట్టబద్ధతులలో అవి రేజ్ చేయటం, వాటికి నిధులు రాబట్టడం, వచ్చిన నిధుల్ని తిరిగి పైసా ఆశించకుండా ప్రజలకి, ప్రజా అభివృద్ధికి ఖర్చు చేయటం అనేటువంటిది జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి కృషిని మేము సాధించాం. మా ప్రజాప్రతినిధులు నీతిగా, నిజాయితీగా నిలబడ్డారు. కాబట్టి మరొకసారి ప్రజల ముందుకి మళ్ళీ వస్తున్నాం. న్యూ డెమోక్రసీ అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి, అభివృద్ధికి పట్టం కట్టమని చెప్పి పిలుపునిస్తున్నాం. అవినీతి పరులను ఓడించమని చెప్పి మేము కోరుతున్నాం. అందుకోసమే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక్కసారి గెలిచిన తర్వాత కోట్లకి ఎట్లా అధిపతులు అవుతున్నారు, ఎలా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఒక విషయం ఈ నియోజకవర్గ ప్రజానీకం అందరికీ కూడా తెలిసినటువంటిది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా వ్యవహరించారు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎలా వ్యవహరించారు, వాళ్ళ స్వార్థ స్వప్రయోజనాల కోసం జెండాలని ఒంటి మీది బట్టలు చొక్కాలాగా మార్చేసి ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తూ పార్టీల్ని మారుస్తూ వెళ్ళిపోయారు. ఏ పార్టీ తరపున గెలిచారో ఆ పార్టీ తరపున ఉండలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ అధికార పార్టీలోకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. స్వార్థానికి, వాళ్ళ స్వప్రయోజనాలకి పాల్పడ్డారు. కాబట్టి ఇట్లాంటి శక్తుల్ని మరొకసారి గెలిపిద్దామా? అట్లాంటి శక్తుల తరపు నుంచి నిలబడ్డటువంటి వాళ్ళని మనం గెలిపించి నెత్తి మీద కూర్చోబెట్టుకుందామా? అందుకోసమే ఇక్కడ ప్రజాభివృద్ధిని వదిలేశారు. ఎన్నికలు అనేవి ఎంత బోగస్గా నడుస్తున్నాయో మీరందరూ గమనిస్తున్నారు. మొన్న బీహార్ ఎన్నికల్లో చూశారు. మిగతా చోట్ల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. గెలిచిన వాళ్ళు ఎట్లా తైతక్కలాడుతున్నారో విషయం గమనిస్తున్నారు. వాగ్దానాల జడివాన కురిపిస్తున్నారు, ఆచరణలో అమలు లేదు. మీరు 6 గ్యారంటీలు చూడవచ్చు, అనేకం చూడవచ్చు. ఎన్నికల ముందు అనేక పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తాయి, కానీ అమల్లో లేవు. 78 నుంచి మేము ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటున్నాం. 78 నుంచి కూడా మేము గెలిచిన తర్వాత ఏం చేసినాం అనే విషయాలు మీకు తెలుసు. ఇక్కడ అంతా పరిశీలించవచ్చు. మీరు మా మీద కేసులు మాత్రమే ఉన్నాయి, మేము మాత్రం ఉద్యమంలోనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు గమనించవచ్చు ఆ విషయాల్ని. వాగ్దానాలన్నీ భంగకరమైన విషయాలు గమనించవచ్చు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇయ్యమని మేము అడిగితే 2015లో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. మీరు 2015 మే 26వ తారీఖు పేపర్ చూడండి, 2014 దాకా పట్టాలు ఇస్తున్నాడు. కానీ ప్లేట్ ఫిరాయించి అదే సంవత్సరం ఆగస్టులోనే మా అందరి మీద కేసులు పెట్టిండు. కెచ్చన్నపల్లి ఊర్లో అనేక భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం మీరు చూశారు. అందుకే వాగ్దానాలు వేరు, అమలు వేరుగా ఉన్న పరిస్థితి ఉన్న స్థితిలో చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదు. వాగ్దానాల జడివానం అదేమి లేదు. చేయగలిగింది మేము పోరాటం. ప్రజల హక్కుల కోసం మా శక్తి మేరకు ఉద్యమాలు చేస్తాం. ఏదైనా వాగ్దానం ఇచ్చిన వాళ్ళు అమలు జరపమని డిమాండ్ చేస్తాం. ప్రజలు ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోమని పిలుపునిస్తుంటాం. ప్రజాస్వామిక హక్కుని రక్షించుకోవడం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందనే దానికోసం ఈ ఎన్నికల్లో కూడా భ్రమలు భ్రాంతితోటి కాదు, ప్రజల హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం నిలబడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలు ఇవాళ మందులతోటి, విందులతోటి, డబ్బులతోటి, వాగ్దానాల జడివానాలతోటి ఇవాళ ఎన్నికలు ముందుకొచ్చినాయి. అందుకే ఇలాంటి స్థితిలో ఇవి కాదు, ప్రజల హక్కు ఎవరు కాపాడతారు, ప్రజల మనోభావాలకి అనుగుణంగా ఎవరున్నారు, ప్రజల సాధారణ జీవనానికి సపోర్ట్ ఎవరున్నారు అనే విషయాల్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. వాడి ఆధిపత్యం వచ్చిన తర్వాత వాడు ఏదైనా చేస్తాడు. ఈ ఆధిపత్యవాదులు ఏదైతే ఆధిపత్యం సంపాదించుకున్నారో అట్లాంటి అంబానీలకి, ఆదానీలకి కాపలాగాసే కుక్కల్లాగా పార్టీలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయనే విషయం మీరు గత చరిత్ర అంతా చూడొచ్చు, ఇప్పుడు చరిత్ర గమనించవచ్చు.